దర్శకుడు పూరి జగన్నాథ్ రీసెంట్ మూవీ ఇజం కళ్యాణ్ రామ్తో తీసిన ఈ చిత్రం రిజల్ట్పై ఇప్పుడు ఓ అంచనాకు వచ్చేయచ్చు. దాదాపు 20 కోట్ల రూపాయలకు థియేటికల్ రైట్స్ ఇవ్వడం, 5 రోజుల్లో 8 కోట్లే రావడంతో బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు. అయితే వీకెండ్స్ వరకు ఈ సినిమా సాధించిన వసూళ్లు పూరి క్రేజ్ని చాటి చెబుతున్నాయి. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్టీఆర్తో పాటు మహేష్ బాబుకు జనగణమన స్టోరీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణతో పూరి ఓ సినిమా తీస్తున్నాడని, అది దేశభక్తి కాన్సెప్ట్తో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. రీసెంట్గా అమితాబ్ను కలిసేందుకు సర్కార్ సెట్స్కు వెళ్ళిన బాలయ్య రామ్ గోపాల్ వర్మను కూడా కలిశారు. ఆ సమయంలోనే తన శిష్యుడు పూరికి ఆయనతో సినిమా చేయాలని గురించి చెప్పాడంట వర్మ. ఈ ప్రపోజల్కి సానుకూలంగా స్పందించిన బాలకృష్ణ తప్పనిసరిగా కలుస్తానని చెప్పి కబురు పంపారంట కూడా. ఇప్పుడు బాలయ్యకు వినిపించేందుకు దేశభక్తి చిత్రాన్ని రెడీ చేస్తున్నాడని తెలియడంతో మహేష్కు వినిపించిన జనగణమన స్టోరీని బాలయ్యకు వీలుగా మార్చేసి పూరి తీస్తాడనే టాక్ బయలుదేరింది. తను రాసిన ఓ స్టోరీని ఓ హీరో చేయకపోతే ఇంకో హీరోతో మొదలెట్టడం పూరి కొత్త కాదు. అప్పట్లో ఈడియట్ కథ పవన్కే మొదట వినిపించిన పవర్ స్టార్ చేయనంటే రవితేజతో చేశానని ఓపెన్ గానే చెప్పేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.